వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ అనిల్. ఈ రోజు బీజేపీ భవన్లో భారీ చేరికలు అయితే బండి సంజయ్ ఆధ్వర్యంలో అయితే జరిగాయి. మరి వీళ్ళంతా ఎందుకు చేరికలు అయ్యారు అనే విషయాలు చాలా విషయాలు అయితే తెలుసుకుందాం, మనం మాట్లాడడం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. మేడం ఏ విధంగా ఈ రోజు అయితే బీజేపీలో అయితే చేరికయ్యారు, ఏ విధంగా అనిపిస్తా ఉంది, దేనికోసం? నాకు నరేంద్ర మోడీ గారి ఇన్స్పిరేషన్ అండి. ఫస్ట్ నుంచి కూడా ఆయన ఆయన నాకు రోల్ మోడల్ అనమాట. నేను ఆయన సంక్షేమ పథకాలు చాలా నచ్చాయి. ప్లస్ రామజన్మభూమి తెలిసిందే, దాంతో ఇంకా నేను పెద్ద ఫ్యాన్ అయిపోయాను ఆయనకి. సో బీజేపీలో జాయిన్ అయ్యి నేను కూడా సాధ్యమైనంత వరకు సొసైటీకి హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో జాయిన్ అయ్యాను. మీరు ఏమన్నా పదవులు ఆశిస్తా ఉన్నారా, లేకుంటే ఏ విధంగా కార్యకర్తగా పనిచేయడానికి వచ్చారా, లేకుంటే ఏ విధంగా వచ్చారు? కార్యకర్తగా పనిచేయడానికి వచ్చాను. ఇంకా పదవులు అవన్నీ నాకు ప్రస్తుతం ఏం తెలీదు. నేను మా అసోసియేషన్లో ఈసీ మెంబర్ని. సో హెల్ప్ చేయాలని ఉంది అందరికీ. సో ఇట్లాంటి మూడోసారి నరేంద్ర మోడీ గారు గవర్నమెంట్ ఫామ్ చేస్తారని అనుకుంటున్నారా? ఎలా ఉంది అక్కడ? డెఫినెట్గా ఫామ్ చేస్తారు. ఇన్ని చేసిన తర్వాత ఆయన్ని మనం ఎన్నుకోకపోతే అది కానే కాదు. ప్రజలందరూ చాలా ఇంప్రూవ్ అయిపోయారు, వాళ్ళందరికీ అన్నీ తెలుసు. సో డెఫినెట్గా ఆయన్నే మళ్ళీ వస్తారు. మేడం ఈ రోజు అయితే బీజేపీలో అయితే చేరికయ్యారు, ఎలా అనిపిస్తా ఉంది? అసలు బీజేపీ కార్యకర్తగా ఉన్నారా ఇప్పుడైతే, ఎలా ఉంటుంది? ఎలా ఉండేది ఇప్పుడే కదా చేరాం, మంచి చేయాలనే వచ్చాం. మంచి చేసే రాజకీయ నాయకుల్లాగా వాళ్ళకి మేము ప్రచారానికి ఉపయోగపడతాం, అంతే కదా. అంతే, మేము సైతం ఇందులో ఉన్నాము అని చెప్పుకోవడమే, అంతే. అంతకుమించి ఏం చేస్తాం? కార్యకర్త వర్క్ చేయడానికి వచ్చారా, లేకుంటే ఏమన్నా పదవులు ఆశిస్తాం? పదవుల గురించి ఎప్పుడు ఆశించలేదు. కార్యకర్తగా ఏదైనా సరే సపోర్ట్ చేయడానికే వచ్చాం, అంతే. ఏ పదవులు అవసరం లేదు. హైదరాబాద్లో చూసుకున్నట్లయితే మాధవలత ఉంది, ఈటల రాజేందర్ గారు ఉన్నారు ఇక్కడ దగ్గరలో. మీరు సపోర్ట్ చేయడానికి వెళ్తా ఉన్నారా? మీరు పిలిస్తే తప్పకుండా వెళ్తాం, పిలిస్తే వెళ్తాం. ఇప్పుడు జాయిన్ అయింది కూడా అందుకే కదా, పిలిస్తే తప్పకుండా వెళ్తాం. ఎందుకంటే ఆర్టిస్ట్ లైన్లో 30 ఏళ్ల నుంచి ఉన్నాం ఇండస్ట్రీలో, మేము నోటెడే కాబట్టి పిలిస్తే వెళ్తాం. మేడం మీరైతే మొన్నదాకా సినిమా కెరీర్లో ఉన్నారు, ఈ రోజు అయితే రాజకీయాల్లోకి వచ్చారు, ఎందుకోసం అన్నట్టు? ఎప్పుడు ఒకటే చోటు ఉంటే ఏం గుర్తింపు ఉంటుంది? అన్ని చోట్ల సేవలు చేసుకుంటూ ముందుకెళ్తే ఫలానా అని గుర్తింపు. ఇప్పుడు మాధవలత గారు అయితే హైదరాబాద్ నుండి పోటీ చేస్తున్న, గెలుస్తుందని అంటారా, ఎలా అంటారు? అంత తెలియదమ్మా. ఆవిడ సిఇఓ వెరెంచి హాస్పిటల్ అంతవరకు తెలుసు, అంతేగాని ఆవిడ పర్సనల్ విషయాలు మనకేం తెలుస్తాయి? గెలుస్తుందని అంటారా? గెలుస్తుందనే నమ్మకం. ఎందుకంటే మంచి లేడీ, అందరూ సపోర్ట్ చేసి పెట్టారు. మోడీ గారి దగ్గర నుంచే పిలుపు వచ్చింది అని అంటే ఎంత మంచి అయితే పిలుపు వస్తుంది, అంతే కదా. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ అనిల్. పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంలో రాజకీయం మొత్తం వాడివేడిగా చదువుతూ ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే సపోర్ట్ కోసం చాలా వర్గాల వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. ఈ రోజులో బీజేపీలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కూడా రావడం జరిగింది. ఒకసారి తెలుసుకుందాం ఏ విధంగా అనిపిస్తూ ఉంది ఈరోజు బీజేపీలో జాయిన్ అవ్వడం. సార్ ఎలా ఉంది సార్ ఈ రోజులో బీజేపీలో అయితే మీరు రావడానికి గల కారణం ఏంటి, ఎలా అనిపిస్తూ ఉంది? నేను చాలా కాలం అయింది బీజేపీలో జాయిన్ అయ్యి. సో కొత్త వాళ్ళందరూ వచ్చారు జాయిన్ అవుతామని. సో వాళ్ళు దేశంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఇతర పార్టీలకు భారతీయ జనతా పార్టీకి ఒక ఏమున్నది వ్యత్యాసం, ఫ్యూచర్ జనరేషన్ కోసం తీసుకుంటున్న స్టెప్స్ ఏంది, ఆ విధానికి అట్రాక్ట్ అయ్యి మరి మోదీ గారి మీద ఉన్న అభిమానం కొద్దీ దేశ కీర్తి ప్రతిష్టలు ఏ విధంగా ప్రపంచంలో పెరుగుతున్నాయనే ఒక దృక్పథంతో అందరూ ఆలోచించి ఈరోజు బీజేపీతో చేతులు కలుపుతున్నారు. అదే కోవకు మాలో ఉన్నవాళ్ళు కూడా, మా టీవీ మూవీ ఆర్టిస్టులు కూడా ఆకర్షితులై ఈరోజు జాయిన్ కావడం జరిగింది. మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మూవీ తరపున మీరు వచ్చిన వల్ల మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? మాకు ప్రత్యేక కార్యాచరణ అనేది ఉండదు. కొన్ని వర్గాల వాళ్ళు వచ్చి జాయిన్ అవుతుంటారు. మాకు ప్రత్యేక కార్యాచరణ అంటే వాళ్ళు ఏ కార్యాచరణ చెప్తే దాంట్లో ఫిట్ అవ్వడమే మా కార్యాచరణ. దట్ ఈస్ వాట్ దే అడ్వైజ్, వాట్ దే ఆర్డర్, వీ హ్యావ్ టు జస్ట్ సింప్లీ వీ హ్యావ్ టు ఒబే. చాలా మంది అంటారు మూవీస్ వాళ్ళు అనగానే ప్యాకేజ్ తీసుకుంటారు అని ఒక చిన్న మాట ఉంటుంది. సరే దాన్ని ఎలా చూస్తారు? అది నాకు తెలియదు, అది చాలా పెద్ద మాట. ఇక్కడ ప్రతి వాళ్ళు వాళ్ళ డీజిల్ వాళ్ళు వేసుకొని వాళ్ళ కష్టార్జితం, ఇంక్లూడింగ్ నేను అవన్నీ చేసుకొని మేము ఇక్కడికి వచ్చాం. నోబడీ ఈజ్ పెయిడ్, వీఆర్ నాట్ ఎట్ ఆల్ పెయిడ్ ఆర్టిస్ట్. ఓకే, 10 సంవత్సరాల నుండి నరేంద్ర మోడీ పాలన గురించి చెప్పాలంటే మీరేం చెప్తారు?
అద్భుతమైన పాలన. అందుకే దేశం మొత్తం మీద ఇంతమంది అట్రాక్ట్ అవుతున్నారు, భాజపాలో జాయిన్ అవుతున్నారు అని అంటే దానికి కారణం ఆయన పరిపాలన అని మీరు కూడా గ్రహించాలి.